శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేతు. పరమ పవిత్రమైన గరుడ మహాపురాణాన్ని మనం వింటూ ఉన్నాము. ఇందులో ఆచారకాండ అనే భాగంలో ముందు భాగంలో మనం గయా తీర్థంలో పిండ ప్రధాన మహిమ, ఆదిగదాధర క్షేత్ర మహాత్మ్యము, ఆదిగదాధరుని మహాత్మ్యము, 14 మన్వంతరాలు, 18 విద్యలు అనే భాగంగా చెప్పుకుంటూ 9 మంది మనువులు, 9వ మనువు గురించి చెప్పుకోవాలి. 8 మంది మనువుల గురించి చెప్పుకున్నాము. వరుణపుత్రుడైన దక్షిణ సావర్ణి 9వ మనువుగా వస్తాడు. అతని పుత్రులు ధృతకేతు, దీప్తికేతు, పంచహస్తి, నిరామయుడు, పృథుశ్రవుడు, బృహద్యుమ్నుడు, బుచీకుడు, బృహద్రోణుడు అనువారుడు. ఈ మన్వంతరంలో మేధాతిథి, జుతి, సవస, వసు, హవ్య, కవ్య, విభులు సప్తఋషులు. పర, మరీచి గర్భ, సుధర్ము ఇంద్రుడుగా ఎన్నికవుతారు. వారి ప్రధాన శత్రువైన కాలకాక్ష దైత్యుని శ్రీ మహావిష్ణువు పద్మనాభుడై వధిస్తాడు. ఇక 10వ మనువు ధర్మసావర్ణి, అతని పుత్రులు సుక్షేత్ర, ఉత్తమౌజ, భూరిశ్రేణ్య, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రథ, భూరిద్యుమ్న, సువర్చ, శాంతి, ఇంద్రుడు. మన్వంతరం సప్తఋషులు అయోమూర్తి, హవిష్మాను, సుకృతి, అవ్యయ, నాభాగ, అప్రతిమౌజ, సౌరభ మహామునులు. ఇక ప్రాణి నాయకులు ఒక 100 దేవగణాల వారు ఉంటారు. మహాబలశాలియు, శాంతి అను పేర్లు గలవాడును అగు దేవపురుషుడు ఇంద్రుడవుతాడు. అతనికి శత్రువైన బలి అను అసురుని విష్ణువు తన గదతో సంహరిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలండి, వింటూ ఉండాలండి. ఇక రాబోయే మన్వంతరాలు అని మొదలుపెట్టాడు. వైవస్వత మన్వంతరం తర్వాత సావర్ణి మన్వంతరము, దక్ష సావర్ణి, ధర్మ సావర్ణి, తర్వాత రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, రౌత్యుడు, 14వ మనువు విష్ణుపుత్రుడైన భౌత్యుడు. ఇవన్నీ కూడా ఇంకా జరగాలి, జరిగే కాలం కాదు ఇది. ఈ పురాణం చెప్పేటప్పటికీ ఇవేవి ఇంకా జరగలేదు, కాబోయే కాలంలోది అని చెప్పుకొని వస్తున్నారు. ఇక 11వ మనువైన రుద్రసావర్ణి కొడుకులు సర్వత్రగా, సుశర్మ, దేవానీక, పురు, గురుక్షేత్ర వర్ణన, పుత్ర, దృఢేషు, ఆర్ధక నామకులు. ఈ మన్వంతరంలోని సప్తఋషులు హవిష్మాను, హవిష్య, వరుణ, విశ్వ, విస్తర, విష్ణు, అగ్నితేజ మహామునులు. విహంగమ, కామగమ, నిర్మాణ, రుచి అను పేర్లు కలుగు 4 దేవతాగణాలు. ఒక్కొక్కరికి 30 మంది దేవతలతో వర్ధిల్లగలరు. వృషభుడును దేవపురుషుడు దేవేంద్రుడు కాగా, అతని శత్రువైన దశగ్రీవ దైత్యుని విష్ణువు లక్ష్మీ రూపమున అవతరించి వధిస్తాడు. ఈ రుద్రసావర్ణి మనువు శివపుత్రుడు. ఇక తరువాత దక్షపుత్రుడైన దక్షసావర్ణి 12వ మను పదవిని అధిష్ఠించాడు. ఆయన పుత్రులను దేవవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విదూరథ, మిత్రవాను, మిత్రదేవ, మిత్రబిందు, వీర్యవాను, మిత్రవాహ, ప్రవాహులు. ఈ మన్వంతరంలో సప్తఋషులుగా
తపస్వి, సుపత, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, జ్యుతి, తపోధన నామధేయులైన మహామునులు ప్రవర్తిల్లుతారు. స్వధర్మ, సుతప సుతపస, హరిత, రోహిత దేవగణాలుంటాయి. ఈ ప్రతి గణంలోనూ 10 మంది దేవతలు, మొత్తం జాతికి ఋతధాముడను దేవేంద్రుడు ఉంటారు. దేవశత్రువైన తారకాసురుని విష్ణువు నపుంసక స్వరూపమును ధరించి వధిస్తాడు. ఇక 13వ మనువు రౌత్యుడు. ఆయన పుత్రులు చిత్రసేన, విచిత్ర, తప, ధర్మరథ, ధృతే, సునేత్ర, క్షేత్రవృతి, సునయులు. ధర్మధృతిమంత, అవ్యయ, నిశారూప, నిరుత్సక, నిర్మోహ, సుధర్మ, సుకర్మ దేవగణాలు 33 మంది దేవతలతో వర్ధిల్లుతూ ఉంటారు. దివస్పతి ఇంద్రుడు కాగా ఆయన శత్రువైన త్వష్టిభుడను దైత్యుని శ్రీ మహావిష్ణువు మయూర స్వరూపంలో వచ్చి వధిస్తాడు. 14వ మనువు విష్ణుపుత్రుడైన భౌత్యుడు. ఆయన పుత్రులు ఊరు, గంభీర, దృష్ట, తరస్వి, గ్రాహ, అభిమాని, ప్రవీర, జిష్ణు, సంక్రందన, తేజస్వి, దుర్లభులు. అగ్నిధ్ర, అగ్నిబాహు, మాగధ, శుచి, అజిత, ముక్త, శుక్రమహామునులు సప్తఋషులు. చాక్షుష, కర్మనిష్ట, పవిత్ర, భ్రాజిన, వచోవృద్ధ దేవగణాలు ఒక్కొక్క గణంలో మరల 7 ఉపగణాలతో వర్ధిల్లుతాయి. ఈ మన్వంతరానికి శుచి దేవేంద్రుడు కాగా అతని శత్రువైన మహాదైత్యనామక దైత్యుని శ్రీ మహావిష్ణువే స్వస్వరూపంతో దిగివచ్చి వధిస్తాడు. ఇక రుచి ప్రజాపతితో పితరుల సంవాదం. సౌనకాది మహామునులారా, మార్కండేయ మహాముని క్రౌంచక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను, వినండి. ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహము నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ, కర్మలను గావిస్తూ, తక్కువ నిద్రిస్తూ, నిరహంకారం భావనతో గొప్ప నియమ నిబద్ధత ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృథివీపైనే గడపసాగాడు. క్రమంగా అగ్నిహోత్రాన్ని, గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉండగా పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు: వత్స, నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు? అది ఉన్నది గృహస్థాశ్రమానికి ద్వారమని, అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమని, అది స్వర్గ మోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతలను, పితరులను, ఋషులను, అతిథులను, యాచకులను భోజనము ద్వారా, పూజాదానాదుల ద్వారా సంతృప్తిపరిచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వధా మంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయకపోవడం వల్ల నీ పితృ దేవరుణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుష్యులకు, ఋషులకు, అన్యజీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాసగ్రహణము, స్వర్గానికి సోపానాలు, మొదటి మెట్టును కూడా చేరుకొని బతుకులెందుకు? పుత్ర, ఈ అన్యాయం వల్ల నీకు కలిగే కష్టాలు మాత్రమే. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవం అవుతాయి. రుచి మిక్కిలి వినయంతో ఇలా బదులిచ్చాడు: మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడము అత్యంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలము దాకా అధోగతిని కలుగజేస్తుందని, అందుచేత దేనిని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టు అయిన స్త్రీని పరిగ్రహించడానికి మొక్కలేదు. క్షణంలో అన్ని పుణ్యాలను నాశనము చేసే శక్తి ఆశకి ఉంది. అందుకే నేనేది ఆశించలేదు. విద్య ద్వారా సద్జ్ఞానోపార్జన రూపిణి జలము ద్వారా తన ఆత్మను నిర్మలము చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు.
విద్వాంసులు ఎంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకి దాసోహం అయిపోయే మనిషే స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానం అనే తేనీటతో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను అనగా పితరులు ఇలా చెబుతున్నారు. నాయన, నీవు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయము కాదు, సార్వజనీనము కాదు, లోక కళ్యాణకారకము కాదు. మనిషికి కొన్ని ధర్మాలు ఉంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే. ప్రారబ్ధ పాప పుణ్యాలు దుఃఖ సుఖ భోగాలతో పోతాయి. నీవు చెప్పిన విద్వజ్జన ప్రవర్తిత ఆత్మ ప్రక్షాళనము ఆ సుఖదుఖ అనుభవముల ద్వారా జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అన్నారు పితరులు. అంటే రుచి ప్రజాపతి ఇలా చెబుతున్నాడు. ఏ పితృదేవతలారా, కర్మ మార్గము ద్వారా అవిద్య మాయ బలపడతాయని వేదాలలో చెప్పబడింది కదా. మీరంతా నన్ను ఆ మార్గానికే పొమ్మని బలవంత పెడుతున్నారు అన్నాడు రుచి. అనగా పితృదేవతలు ఇలా చెబుతున్నారు. నాయన, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యము కాదు. కానీ విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా. మాయను అవిద్యను విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా. సజ్జనులెప్పుడు శాస్త్ర ప్రతిపాదితములైన వివాహత కర్మలను ఉల్లంఘింపరు. వారికి వాటి ద్వారానే మోక్షం కలుగుతుంది. ఎవరి కర్మను వారు చేయాలి, అలా చేయని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహ్యము ఆత్మ ప్రక్షాళన హేతువే కానీ అది అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యము. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు ఉద్ధరింపబడుతున్నావు కదా. వంశాన్ని అభివృద్ధిపరిచి యజ్ఞయాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైన మనిషి. వానికి నిజమైన తోడు నీడ స్త్రీయే. నీవు వివాహము చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపములో కాలిపోతున్నావు. అవిద్య విషయములో సమానమైన విద్వజ్ఞులు నీకు చెప్పారు కదా. కానీ ఆ విషయం కూడా మానవునికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కదా. అవిద్య విషంతో సమానమని విద్వజ్ఞులు నీకు చెప్పారు కదా. కానీ ఆ విషం కూడా మానవునికి ఎన్నో విధాలు ఉపయోగపడుతోంది కదా. కుండకచో ప్రాణరక్షణ కూడా చేస్తున్నది. కాబట్టి కర్మల వల్ల అవిద్య మాయా ఏర్పడినా వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి, పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అని బోధపరిచారు పితృదేవతలు. మెత్తబడిన రుచి పితరులతో ఇలా అంటున్నాడు. పితరులారా, మీ మాటను జవదాటలేను, కానీ నేను వృద్ధుడనైపోయాను. నాకు ఇప్పుడు పిల్లనెవరిస్తారు? అయినా నేను అకించనుని, నాదంటూ ఏమీ లేనివాణ్ణి. ఇట్టి పరిస్థితుల్లో కాపురం పెట్టడము అత్యంత కష్టసాధ్యము. నాయనా, నీవేం చేస్తావో ఎలా చేస్తావో కానీ గృహస్థుని కాకపోతే నీ పితరులమైన మేమంతా పతనమైపోతాము, నీవు అధోగతి పాలవుతావు అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులంతా పెనుగాలికి ఆవురైన దీపాల వలె కనిపించకుండా పోయారు. రుచి గావించిన పితృస్థుతి శ్రాద్ధాలలో ఆ స్థుతిని పాఠమహత్యము. ఏదో వినయం కొద్దీ తాను అకించునని, తనకెవరూ పిల్లనివ్వరని అన్నాడే కానీ ఈ రుచి ఒక ప్రజాపతి, అంటే అప్పటికింకా ప్రజాపతి కాలేదు, ఒక విప్రోత్తముడు మాత్రమే.
ఈ రుచి బ్రహ్మసంభవుడు బ్రహ్మర్షి. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనములోనికి పోయి ఒకచోట కదలకుండా కూర్చుని బ్రహ్మనుద్దేశించి 100 దివ్య సంవత్సరముల పాటు కఠిన తపమాచరించాడు. బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యి, విప్రోత్తమ ఏమి నీ కోరిక అని అడిగాడు. సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించే బ్రహ్మదేవునికి తన గతిని వివరించి తన పితరులాభిలాషను వినిపించాడు రుచి. ఓయి విప్రోత్తమ, నీవు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉన్నది. ప్రజోత్పత్తి గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండ దానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పిన స్త్రీని పరిగ్రహణము మిక్కిలి ఉచితమై ఉన్నది. కాబట్టి ఈ విషయమై ధ్యానమందించుకొని నీవు వారినే పూజించు. వారే నీకు సర్వకామనలను నెరవేర్చగలరు. వారు అంటే వాళ్ళ పితరులు. పితరులే అందరినీ చేయగలరు, సర్వకామనలను నెరవేర్చగలరు. వారికి సాధ్యము కానిది ఉండదు. సమ్యక్ పూజకు సంతుష్టులై పితరులు స్త్రీ పుత్రులు అనలేలా ఏమైనా ప్రసాదించగలరు అని చెప్పి అంతర్ధానము చెందాడు బ్రహ్మ. అప్పుడు మహర్షి అయిన రుచి నదీ తటంపై ఒక ఏకాంత ప్రదేశానికి పోయి అక్కడ ముందుగా తన పితరులకు తర్పణలు ఇచ్చి వారిని సంతృప్తిని పరిచాడు. పిమ్మట ఏకాగ్రచిత్తుడై భక్తిపూర్వకముగా ఈ విధముగా స్తుతిస్తూ వారిని ఆరాధించసాగాడు. ఈ స్తోత్రము ప్రత్యేకించి చెబుతాను. ఇది ఎంత టైం పడుతుంది అంటే, ఇది కొంచెం ఎక్కువ టైం పడితే కనుక ఈ భాగం పెద్దది అవుతుంది. అందుకని ఈ స్తోత్ర భావంలో పితృదేవతల మహాత్యాన్ని తెలిపే విశేషాలు చానేలైన కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయాలలో దేవతలు కూడా స్వధామంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. అంటే ఇదంతా కూడా స్తోత్రంలో ఉన్న భావం ఏమిటో చెబుతూ ఉన్నారు. స్వర్గంతో సహా అన్ని లోకాలలోనూ ఉండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు. వీరిని అంటే ఇక్కడ పితృదేవతలను తృప్తిపరుస్తారు. వారి భుక్తి ముక్తి కామనలను పితృదేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు. అలాగే గుహ్యకాదులు కూడా పృథివీపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి పితృదేవతలు ఉత్తమ గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్య లోపానికి పంపిస్తారు. తపస్సు చేసుకుంటూ నిర్ధూత కర్మషులై సంయతాహారులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధకర్మలను చేసి పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటారు. నైష్టిక బ్రహ్మచారులు, ధర్మచారులు, జితేంద్రియులు కూడా వీరిని అపరకర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు. పృథివీపై గల 4 వర్ణాల వారు వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులను అందుకోగలుగుతున్నారు. పాతాళంలో ఉండే రాక్షసులు సైతము తమ దంభాహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానము చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగజాతుల వారు కూడా అలాగే చేస్తారు. దేవతలు కూడా అలాగే చేస్తారు. పదార్థం కోసము అనగా ఇతరులకు ఉపయోగపడడం కోసము పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాలలో ప్రయాణిస్తూ నిర్మల మనస్సుతో కష్టాల పాలైన యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు పితృదేవతలు. దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వధాభోజులై తమ పుణ్య ఫలాన్నొక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించే వారికి పితృదేవతలు ఈప్సితార్థ సిద్ధిని కలిగిస్తూ ఉంటారు. ఈప్సితార్థ సిద్ధి అంటే ఏది కోరుకుంటే అది సిద్ధింపజేస్తారు. ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యము కూడా వారికి ఉంటుంది. అగ్నిలో వ్రేల్చిన హవిష్యాత్యులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి
ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అగ్నిలో వ్రేల్చిన హవిష్యాహుతులకు తృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయముగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నానని ఇంకా అనేక విధాలుగా పితృదేవతల మహాత్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్థుతి కొనసాగింది. అంటే ఇక్కడ వరకు ఆ పితృస్తోత్రంలో ఉన్నటువంటి భావాన్ని చెప్పుకున్నాం, విన్నాం. మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పడంలో భాగంగా ఇలా అన్నాడు: హే క్రౌంచిక మునిశ్రేష్ఠ, రుచి ద్వారా ఈ విధమైన స్తుతింపబడిన తేజస్వరూపులైన అతని పితృగణం వారు దశ దిశలను వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాషిస్తూ అతనికి ప్రత్యక్షమయ్యారు. అతడు వారిలో ప్రతి ఒక్కరిని మంత్రసహితముగా గంధాక్షతాదులతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని, తనకు తగిన శ్రేష్ఠురాలైన దివ్య పత్రిని ప్రసాదించమని వేడుకున్నారు. ఇక్కడ చూడండి, మోక్షాన్ని ఇస్తున్నాం అంటున్నారు, సర్వకామలను తీరుస్తానంటున్నారు. అదొకటే కాకుండా ప్రజాపతివి అంటే ప్రజలను ఉత్పత్తి చేసేవారు అని, అంటే పతి పత్ని, ఆ పతికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కావాలని పితృదేవతలనే ఆయన అడిగాడు. సంతానోత్పత్తి సామర్థ్యం అంటే ప్రత్యేకించి వివరించక్కర్లేదు అనుకుంటాను. తనకు తగిన శ్రేష్ఠురాలైన దివ్య పత్రిని కూడా ప్రసాదించమని వేడుకున్నాడు. పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు: ఓ మునిసత్తమా, నాయన, ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకున్న పత్ని లభిస్తుంది. నీకు ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి 3 లోకాలకు అధిపతి కాగల రౌత్సుడు అనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మ తత్వజ్ఞానాన్ని పొంది సిద్ధినందుతావు. ఇక నీ స్తోత్రము మమ్మెంతో సంతోషపెట్టింది కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రము ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ప్రార్థించిన వారి పట్ల సుప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలను, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను, పుత్రపౌత్రాదులను ప్రదానము చేస్తాము. శ్రాద్ధకర్మలో బ్రాహ్మణులు భోజనము చేస్తున్నప్పుడు వారికెదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకముగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శ్రాద్ధ ఫలితాన్ని అక్షయము చేస్తాము. ఏ శ్రాద్ధ కర్మలోనైతే ఈ స్తోత్రము చదవబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడినట్లుగా తృప్తి పొందుతాము. హేమంత ఋతువులో ఈ స్థవము చేయువానిపై మా అనుగ్రహము 12 వరకు, శిశిరములోనైతే 24, వసంత గ్రీష్మ ఋతువుల్లోనైతే 16 సంవత్సరముల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ ఉంటుంది. అంటే మా అనుగ్రహము కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధా సమయంలో ఈ స్తోత్ర పఠనం గావిస్తే మేము 15 ఏళ్ల పాటు తృప్తి నందుతాము. నాయన రుచి, ఈ సంపూర్ణ స్తోత్రము ఒక చోట వ్రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమంతా స్వయముగా విచ్చేసి ఆ యజమానిని అనుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా, మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత స్తుతిని తప్పక వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానము చెందారు. తరువాతి కథను మార్కండేయ మహాముని ఇలా చెప్పాడు: పితృదేవతల కృప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రమ్లోచన అను పేరు గల అప్సర ఆవిర్భవించింది. మనస్సుకు ప్రీతి కలిగించే అందంతో పాటు అన్ని శుభలక్షణాలు గల
వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. ప్రమ్లోచన అతనితో, హే తపస్వి శ్రేష్ఠ, నేనొక అచ్చరణం. వరుణపుత్రుడు మహాత్ముడునైన పుష్కరుని ద్వారా నాకీ అతిశయ సుందరి అయిన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అను పేరు గల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించినారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు అని చెప్పింది. అలాగే అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడైనాడు. వారి పుత్రుడే 13వ మనువు రౌత్సుడు అని చెప్పి మార్కండేయముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి వీడ్కొలుపు పలికాడు. ఇక్కడికి 90వ అధ్యాయం పూర్తయింది. ఇక విష్ణు భగవానుని అమృత ధ్యాన స్వరూపము అనే కథలోకి వెళ్దాము. వచ్చే భాగంలో విందాము. ఈ కథకు ముందు మనం రుచి ప్రజాపతి చెప్పినటువంటి స్తోత్రాన్ని చెప్పుకొని ఆ తర్వాత ఈ కథలోకి వచ్చే భాగంలో ప్రవేశిద్దాం. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.